పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం క్లాస్లో ఒక మిస్టిక్ పర్సన్, అక్కల్టిస్ట్, వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో మిస్టిక్ పర్సన్ డీల్స్ విత్ ది ఎవాల్వింగ్ లైఫ్, అక్కల్టిస్ట్ డీల్స్ విత్ ది ఫారం. సో చోట్లో ఈ ఫారం అన్నటువంటిది ఉంటూ ఉన్నటువంటి దానికి ఏంటి ఆధారం, ఈ చోట్లో ఈ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఈ విధంగా వర్తించడం, ఈ విధంగా ఇది జరుగుతూ ఉండడం, దీన్ని ధ్యానం చేసేటువంటి వాడు అక్కల్టిస్ట్. చోట్లో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి తత్వమును, ఉన్నటువంటి లాస్ని, వీటిని పూర్తిగా అవగాహన చేసుకోవటం, ఇదంతా కూడా దైవం యొక్క ఇదిగా ఇది జరుగుతుంది. ఒకే ఒక ప్రిన్సిపల్లో ఇవన్నీ కూడా ఒక ఇదిగా ఏర్పడుతున్నాయి, ఈ సోలార్ సిస్టమ్ కానీ ఇదంతా అన్నటువంటిది తెలుసుకొని వర్తించేటువంటి వాడు అక్కల్టిస్ట్. అదే మిస్టిక్ వాడు ఏంటంటే ది ఇండ్వెలింగ్ లైఫ్. సో ప్రతి జీవుల్లోనూ తనలోనూ, ముఖ్యంగా తనలో పనిచేస్తున్నటువంటి లేదా తనలో ఉన్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది, లేదా తనలో ఉన్నటువంటి ప్రజ్ఞను తెలుసుకొని వర్తించేటువంటి వాడు మిస్టిక్. ఇది వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ద మిస్టిక్ వర్క్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది పెరిఫరీ, ది అక్కల్టిస్ట్ రివర్సెస్ ది ప్రాసెస్. మిస్టిక్ వాడు వర్క్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది పెరిఫరీ, వీడు సెంటర్ నుంచి పెరిఫరీకి వీడు పనిచేస్తూ వెళ్తుంటాడు. అంటే వీడు కేంద్రం నుంచి పరిధికి వ్యాపించుట అన్నటువంటి తత్వముగా కలిగి తెలుసుకునేటువంటి వాడు మిస్టిక్ పర్సన్. అక్కల్టిస్ట్ పరిధి ఈ విధంగా ఉందంటే దాని కేంద్రం ఇక్కడ ఉంటుంది అన్నటువంటిదిగా వచ్చేటువంటి వాడు అక్కల్టిస్ట్. పరిధిగా అంటే ఈ సృష్టి ఇదంతా ఏర్పడటం, ఈ భౌతికమైనటువంటి సృష్టి, ఈ సోలార్ సిస్టము లేదా అనేక జీవులు, అనేక తత్వములు ఈ భూమి మీద ఏర్పడటం, ఇవన్నిటిగా తెలుసుకుని దానికి మూలముగా ఉన్నటువంటి వాడి దగ్గర చేరేటువంటి వాడు అక్కల్టిస్ట్. The mistake mounts by aspiration and intensest devotion to the God within or to the Master, whom he recognizes. The mistake mounts by aspiration and intensest devotion to the God within or to the Master whom he recognizes. వీడు చాలా లోపల ఉన్నటువంటి తత్వమునందు వీడు బాగా మేలు కాంచి దానికి పరిపూర్ణమైనటువంటి శరణాగతి చెంది దానిగా వీడైపోతూ ఉండేటువంటి స్థితికి సంబంధించినటువంటి సాధన అంతా కూడా మిస్టిక్ వాడు చేసుకునేటువంటి సాధన. అండ్ బై ద వైల్డింగ్ ఆఫ్ ది లా విచ్ హ్యాండ్స్ మ్యాటర్ అండ్ కన్ఫర్మ్స్ ఇట్ టు ద నీడ్స్ ఆఫ్ ది ఇండ్వెలింగ్ లైఫ్. సో వీడిని అటువైపు ఇండ్వెలింగ్ లైఫ్ వైపు వీడిని లీడ్ చేసి వీడు అటువైపు నుంచి వీడి యొక్క సాధన అన్నటువంటిది చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు మిస్టిక్ వాడు. In this matter, the occultist arrives at those intelligences
who work with the law till he attains the fundamental intelligence himself. The fundamental intelligence himself. సో హిమ్సెల్ఫ్గా ఉంటూ ఉన్నటువంటి దానికి వీడు చేరుట అన్నటువంటిది సాధన మిస్టిక్ వాడికి. ద మిస్టిక్ వర్క్స్ త్రూ ది రేస్ ఆఫ్ లవ్, హార్మనీ అండ్ డివోషన్. సో వీడు ప్రధానంగా ది సెకండ్ రే, ఫోర్త్ రే, సిక్స్త్ రేగా వర్క్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు మిస్టిక్. అదే వాడు అక్కల్టిస్ట్ ఏమో ఫస్ట్ రే, థర్డ్ రే, సెవెంత్ రేగా వర్క్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు అక్కల్టిస్ట్. సెకండ్ రే అంటే ఏంటంటే లవ్ వేసడంగా వ్యక్తం అవుతుండేటువంటి విషయములు. తర్వాత ఫోర్త్ అంటే కనుక హార్మోనీ త్రూ బ్యూటీ. ఇదంతా మనం చెప్పుకున్నాం. హార్మోనియస్గా ఉండటం, ఒక బ్యూటీని ఆస్పైర్ చేసుకోవటం, దాని నుంచి అది బ్యూటీ విత్ ఫారం, బ్యూటీ వితౌట్ ఫారం అన్నటువంటిది తెలుసుకోవడం, అలా సాధన చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు డివోషన్, అట్మోస్ట్ డివోషన్కి సంబంధించినటువంటి వాడు మిస్టేక్. అంటే లోపల ఉన్నటువంటి తెలుసుకోవాలంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మముగా వెళితేనే లోపల ఉన్నటువంటి తత్వం వీడికి గోచరిస్తుంది. అలా గోచరింపజేసుకునేటువంటి స్థితిలోకి వీడు వెళుతున్నట్టు అంటే వీడు ఎంతో డివోషనల్ ఆస్పెక్ట్ ఉంటేనే వీడు వెళ్ళగలడు, లేకపోతే వెళ్ళలేడు. బయట ఉండిపోతాడు వీడు. బయట గోడలు తడుముకుంటూ ఉండిపోవాలి. లోపల ఉన్నటువంటి తత్వమును వీడు తెలుసుకుని దాంతో వీడు ఐక్యం చెంది వీడు జీవించుతున్నట్ట అంటే ఎంతో డివోషన్ వీడిలో కలిగి ఉంటేనే వీడు అలా వెళ్ళగలడు. కనుక లోపల ఉండేటువంటి తత్వమును వీడు తెలుసుకోవడానికి వీడు వెళ్ళడానికి వీటిలో చాలా డివోషనల్గా వీడు పూజ చేసుకుంటూ ఉంటాడు. వీడు పూజ చేస్తుంటే వీడు భౌతికమైనటువంటి దీన్ని పూజ చేయడు, వీడు లోపల ఉన్నటువంటి తత్వమును వీడు పూజ చేసుకుంటూ వెళ్తుంటాడు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అన్నాడు అనుకోండి. అంటే ఏమిటి? వీడు లక్ష్మీనారాయణులు వాడిలో ఉన్నటువంటి తత్వమును వీడు తెలుసుకుంటాడు. తెలుసుకుని వాళ్ళని ఆవాహనం చేసుకుంటున్నట్టంటే ఆ ఇన్వెలింగ్ లైఫ్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ని దానిని వీడు మేలు కాంచి వీడు పూజ చేసుకుంటాడు. అదే అక్కల్టిస్ట్ పూజ చేసేటప్పుడు ఏమంటాడు? లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అన్నప్పుడు వాడి యొక్క పూజ ఏమిటి? లక్ష్మీనారాయణులు అంటే చోటులో ఈ చెట్లు, చామలు, ఈ భవనములు ఇవన్నీ ఉన్నాయంటే ఏంటి? అది ఇదంతా ఒక శోభగా ఉంది. శోభగా ఉన్నటువంటి దాన్ని లక్ష్మీతత్వము అని తెలుసుకున్నాడు. ఆ తత్వం ఆ విధంగా నిలబడి ఉండడానికి దానికి కారణం నారాయణుడు. వాళ్ళిద్దరిని ఆవాహనం చేసుకుంటున్నామట అంటే వాళ్ళిద్దరి ఎందుకు మనం మేలు కాంచుతామట అంటే ఈ చోట్లో ఉన్నటువంటి తత్వం చూస్తున్నప్పుడు మనకి లక్ష్మీనారాయణులు మనకు కనబడాలి, ఆ విధంగా మనం మేలు కొట్టడం అటువంటిదిగా వెళ్ళేటువంటి వాడు. కనుక అలా ఇద్దరు వాళ్ళ యొక్క ఇది చేసుకుంటూ వెళ్తుంటారు. అది ఇక్కడ ది అక్కల్టిస్ట్ వర్క్స్ త్రూ ద రేస్ ఆఫ్ పవర్, యాక్టివిటీ అండ్ సెరిమోనియల్ లా. సెరిమోనియల్ లా ఎక్కువగా ఉంటుంది వీటిలో. అంటే విల్ ఎక్కువగా పనిచేస్తుంటుంది, అంటే చాలా సంకల్పము కలిగి ఉంటాడు. తర్వాత యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉంటారు. రేస్ ఆఫ్ పవర్, యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఏంటంటే చోట్లో అనేకములుగా ఉన్నటువంటి తత్వమునందు మేల్కాంచుట, అది యాక్టివిటీ. కనుక ఆ యాక్టివిటీగా వీడు తెలియబడుతూ ఉంటాడు. దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయములుగా ఉన్నటువంటి తత్వమును నందు వీడు మేలుకోవాల్సి వీడు జీవిస్తుంటాడు అక్కల్టిస్ట్. సెరమోనియల్ లాగా వీడు ఉంటాడు. అంటే ఏమిటి? వీడు ట్రాన్స్మిట్ అవుతుంటాడు. ఒకనొక ఈ స్థితుల్లో ఈ విధముగా వర్తించుతూనే వీడు హయ్యర్ ప్రిన్సిపల్ తోటి వీడు లింకప్ అయిపోతుంటాడు. దట్ ఈస్ సెరమోనియల్ లా. సో ఈ విధంగా వీటిలో ఈ రేస్ ఎక్కువగా వీటిలో పనిచేస్తుంటాయి. ఫస్ట్, థర్డ్ అండ్ సెవెంత్ బోత్ మీట్ అండ్ బ్లెండ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ ఆర్ త్రూ ద ఫిఫ్త్ రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్. ఈ ఇద్దరు కలవాల్సింది ఎక్కడ అంటే కాంక్రీట్ నాలెడ్జ్. ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అన్నటువంటిది ఇద్దరికి లేకపోతే ఇద్దరు ఇబ్బంది పడిపోతారు. సో ఒక మిస్టిక్ అక్కల్టిస్ట్గా అవ్వాలి, ఒక అక్కల్టిస్ట్ మిస్టిక్గా అవ్వాలి. వాళ్ళిద్దరికీ మధ్యలో ఏంటంటే ఒక బైపాస్ రోడ్డు ఉంది. దాన్ని ఏమన్నారంటే కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు. అంటే మైండ్ ఆస్పెక్ట్. ఈ మైండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వీడిని ఏం చేస్తుందంటే భౌతికంగా ఉన్నటువంటి తత్వమే కాదు, లోపల ఉన్నటువంటి తత్వము దీనికి ఆదిభూతం అన్నటువంటిది తెలియజెప్పేటువంటిది వాడికి. వీడికి ఏమిటి? అంతరంగికంగా ఉండడమే కాదు, అదే బహిర్ముఖముగా కూడా ఉంది అన్నటువంటిది మేలుకొల్పింపజేసేటువంటిది అన్నమాట. ఇదే కాంక్రీట్ నాలెడ్జ్ అన్నటువంటిది వీడికి ఇస్తుంది. అది ఆ స్థితి. అది పని చేయకపోతే ఏమవుతుందంటే కనుక వీడు పూర్తిగా వీడిలో మేలుకొల్పింపడటం అనేటువంటిది జరగదు. రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్, ఫిఫ్త్ రే, ద మిస్టిక్ ఈజ్ రిసాల్వ్డ్ ఇంటూ ద అక్కల్టిస్ట్
and works then with all the rest. By finding the kingdom of God within himself and by the study of the laws of his own being, the mystic becomes purification, proficient in the laws which governs the universe of which he is a part. He becomes proficient in the laws which govern the universe of which he is a part. వీడు ఏమైనా తెలుసుకుంటాడు, ఇవన్నీ సృష్టిలో అనేకమైనటువంటి లాస్ అనేటువంటి పనిచేస్తున్నాయి, అందులో నేను ఒక భాగం అన్నట్టు తెలుసుకుంటాడు. తెలుసుకొని the occultist recognizes the kingdom of God in nature or the system and regards himself as a small part of the greater whole and therefore governed by the same laws. వీడు ఏమనుకుంటాడు అక్కల్టిస్ట్, అదేలా వీడిలో పనిచేస్తుంది. ఎలా అయితే గనక ఒక తత్వం ఇదంతా కూడా మేల్కాల్పింపబడి ఇదంతా వ్యక్తీకరణ అవుతుందో, అదేలా నాలో పనిచేసి నేను వ్యక్తీకరణ అవ్వడానికి ఇవన్నీ పనిచేస్తున్నటువంటిది అంటే తెలుసుకుంటాడు అక్కల్టిస్ట్. అదే మిస్టిక్ వాడు ఎలా తెలుసుకుంటాడు? ది లాస్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్, ద మిస్టిక్ becomes proficient in the laws which govern the universe of which he is a part. So which govern the universe. ఈ సృష్టి ఇదంతా కూడా ఒకనొక గవర్నింగ్ బాడీ వల్ల ఇదంతా వర్తిస్తుంది. ఆ గవర్నింగ్ బాడీకి మూలం ఏమిటి? దాని అందు వీడు మేలుకొల్పింపబడి దానివల్ల ఈ లాస్ అన్నీ కూడా వర్తిస్తున్నాయి. ఇదంతా ఈ విధంగా ఉండడానికి కారణం లోపల ఉన్నటువంటి తత్వము, దానివల్ల ఇదంతా వ్యక్తీకరణ అవుతుంది అన్నటువంటి తెలుసుకుంటాడు. ఒకటి వెళ్ళేటువంటి మార్గం, ఒకటి వచ్చే, ఇలా రెండు రివర్స్గా ఉన్నటువంటి తత్వమును వీడు వింటుంటారు. అది ద మిస్టేక్ వర్క్స్ యాజ్ ఎ జనరల్ రూల్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ది వరల్డ్ టీచర్ ఆర్ ది క్రైస్ట్ and the occultist more frequently under that of the Manu or ruler. But when both types have passed through the four minor rays in the department of the Lord of civilization, then a completion of their development may be seen. వీళ్ళిద్దరూ రెండు తత్వములు. వీడు మిస్టేక్, అది వీళ్ళేమిటి, వీడు మిస్టేక్ వర్క్స్ అండర్ ది వరల్డ్ టీచర్ ఆర్ ది క్రైస్ట్. సో మిస్టేక్ వాడికి క్రైస్ట్ అంటే ఏంటో వాడిలో ఉన్నటువంటి తత్వం, ది వరల్డ్ టీచర్ వాళ్ళలో నుంచి లింకప్ చేసేటటువంటి తత్వం. అండ్ ది అక్కల్టిస్ట్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండర్ దట్ ఆఫ్ ది మను ఆర్ రూలర్. మను కింద ఇదంతా కూడా లార్డ్ ఆఫ్ సివిలైజేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కనుక ఆ మను కింద వర్క్ చేసేటువంటి వాడంతా కూడా అక్కల్టిస్ట్. సో మనలో ఉండేటువంటి ప్రేమతత్వము ఇవన్నీ దేనికి లీడ్ చేస్తుంటాయి? మనలో ఉన్నటువంటి ఒకానొక ప్రజ్ఞ యందు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నడుపుతుంటాయి. కనుక దాని యందు వీడు వెళ్ళినప్పుడు వీడు ఎవరికి లింకప్ అవుతున్నాడోట అంటే ది క్రైస్ట్ ప్రిన్సిపల్ వాడిలో ఉన్నటువంటి మే క్రైస్ట్ రిటర్న్ టు ఎర్త్. అది మనం చెప్పడంలో ఏంటంటే ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ మనలో మేల్కొల్పింపబడటం. క్రైస్ట్ అంటే ది వరల్డ్ టీచర్. సో ఆ వరల్డ్ టీచర్ నందు మనం మేల్కొల్పింపబడటం అనేటువంటిది చెప్పబడేటువంటి సాధనంతో కూడా 2, 4, 6. ఇందులో సెకండ్ రేకి ది వరల్డ్ టీచర్ లార్డ్ మైత్రేయ ఇస్ ఇన్ఛార్జ్. దాని కింద కుతుభూమి గారు, అట్లా మనకి హైరార్కీ ఉంది కదా అది. అదే దీని కింద అయితే మోరియా గారు, ఇదంతా మనం చెప్పుకున్నాం దీంట్లో ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్. మనువు, ఆయన కింద మోరియా, ఇవన్నీ వీళ్ళు ఆ హైరార్కీ. సో ఈ మను ఆయన ది లార్డ్ ఆఫ్ సివిలైజేషన్ అంటే కింద వచ్చేటువంటిది, అంటే ఈ మహాచౌహాను అదంతా. సో వాళ్ళ ద్వారా వర్క్ చేసేటువంటిది, ఆ ప్రిన్సిపల్స్లోకి అవేకన్ అవ్వడం అదంతా కూడా అక్కల్టిస్ట్కి జరిగేటువంటిది. వీడికి మిస్టిక్ వాడికి విల్ గెట్ ద లింకప్ ఆఫ్ ది వరల్డ్ టీచర్, వెరస్ ది అక్కల్టిస్ట్ గెట్స్ ది లింకప్ ఆఫ్ ది మను. డెవలప్మెంట్, అది లార్డ్ ఆఫ్ సివిలైజేషన్, then a completion of their development may be seen. సో అప్పుడు ఈ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నటువంటిది ఉంటుంది. ఇది కేవలం మనం సెకండ్ రేలో మాత్రమే మనం ఉంటే సరిపోదు, థర్డ్ రే తత్వం కూడా మనలో మేలు కాంచాలి. థర్డ్ రే తత్వం అంటే మనకి అనేకమైనటువంటి విధానముల ద్వారా మనం ఆయన్ని సేవించుట చెప్పేటువంటిది థర్డ్ రే. సెకండ్ రే ఏంటంటే మనలో జీవులందరినీ కూడా ప్రేమతత్వముగా తెలుసుకోబడటం అనేటువంటిది సెకండ్ రే. కనుక ఈ ప్రేమ అనేటువంటిది ఉంటే సరిపోదు,
చుట్టూతో ఉన్నటువంటి జీవుల్ని అనేక విధములుగా, అనేక మార్గములుగా మనం వాళ్ళని సేవించుకోవచ్చు అనేటువంటి తత్వమును మనం తెలుసుకోవడం అనేటువంటిది థర్డ్. కనుక లార్డ్ ఆఫ్ సివిలైజేషన్ race in the department of the Lord of Civilization, then a completion of their development may be seen, and then the mystic becomes the occultist, and the occultist includes the characteristics of the mystic. So, వీడు అక్కల్టిస్ట్ మిస్టిక్ అవుతాడు, మిస్టిక్ అక్కల్టిస్ట్ అవుతాడు. ఈ రెండింటిని క్లబ్ చేసుకోవాలన్నమాట. To make it more simple for general comprehension, after initiation, the mystic is merged in the occultist, for he has become a student of occult law. ఇనిషియేషన్ అనేటువంటి జరిగేటప్పటికి ఏంటంటే వీడు ఉండేటువంటి ఇదే కాదు, ఇంకా వైడ్ బ్రాడ్ విజన్ అనేటువంటిది వీడికి అందివ్వబడటం అనేటువంటిది ఇనిషియేషన్. సో మిస్టిక్గా ఉన్నటువంటి వాడికి ఇనిషియేషన్ అయ్యేటికి వాడు అక్కల్టిస్ట్ అవుతాడు. అక్కల్ట్ లా అనేటువంటి దాని అందు వీడు మేలు కనిస్తాడు. అక్కల్ట్ లా అంటే ఏంటి అంటే ది లా ఆఫ్ అట్రాక్షన్, అది అక్కల్ట్ లా, వన్ ఆఫ్ ది అక్కల్ట్ లా. సో ఇలాంటి లాస్ అందు వీడు మేలు కాంచి వీడు సృష్టిలో ఉన్నటువంటి అన్నిటి అందు పనిచేస్తున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ వీడు చక్కగా తెలుసుకుంటూ ఉంటాడు. For he has become a student of occult law. He has to work with matter, with its manipulation and uses. He has to master and control all lower forces of manifestation and learns the rules whereby the building devas work. ఏమిటి వీడికి కేవలం లోపల ఉన్నటువంటి తత్వమును మాత్రమే తెలుసుకుంటుంటే సరిపోదు కదా. వీడు ఆ తత్వమును వీడు తెలుసుకోవడమే కాకుండా అది బహిర్గతముగా వ్యక్తం అవుతుంది అనేటువంటిది వీడు తెలియాలి. ఇన్వెల్లింగ్ లైఫ్ అనేటువంటిది మాత్రమే కాదు, ఇన్వెల్లింగ్ లైఫ్ అనేటువంటిది వర్తించడం చేత బహిర్ముఖముగా ఇవన్నీ కూడా కదలికలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ ఇన్వెల్లింగ్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది దాని చేత. అది వీడికి మిస్టేక్ వాడికి తెలియబడుతుంది. జస్ట్ మ్యానిపులేషన్ అండ్ యూసెస్ అండ్ హీ హాస్, అంటే మనకి తెలియబడుతోంది, మనకు తెలియట్లేదు ఇవన్నీ కదులుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయని, కానీ వాటిలో పనిచేస్తున్నటువంటి తత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు ఒక ఫోర్స్ అనేటువంటి దాని ద్వారా మనకి కరెంట్ అనేటువంటిది వస్తుంది. కరెంటు మనం ఫ్యాన్ వాడేస్తున్నాం, మనం లైట్ వాడేస్తున్నాం, ఇదంతా బాగానే ఉంది. కానీ అక్కల్టిస్ట్ వాడికి ఏమిటి, వాడికి తెలియబడేటువంటి విషయం ఉదాహరణకి తీసుకుంటే చోట్లో ఈ ఎనర్జీస్ అన్నటువంటివి వర్తిస్తున్నాయి. ఇది ఈ ఎనర్జీస్ అన్ని ఈ విధంగా వర్తించడం దాన్ని మనం కన్వర్ట్ చేసుకుని మనం ఎలక్ట్రిసిటీగా మనం వాడుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీకి ఈ విధంగా వ్యక్తీకరణ అవుతుంది. ఇంకొక రకంగా వ్యక్తీకరణ అయినప్పుడు దాన్ని మ్యాగ్నెటిజం అంటున్నాం. ఇంకో రకంగా వ్యక్తీకరణ అయినప్పుడు దాన్ని కెమికల్ ఎనర్జీ అంటున్నాం. ఇలా అనేక రకాలైనటువంటి ఎనర్జీస్గా ఇది ఒకే ఒక ఎనర్జీ ఇది మేనిఫెస్ట్ అవుతుంది అన్నటువంటిది వాడు చక్కగా తెలుసుకుని వాడు వర్తించేటువంటి వాడు అక్కల్టిస్ట్. అదే ఒక మిస్టేక్ ఎలా తెలుసుకుంటున్నాడు, ఈ ఎనర్జీస్ ఇవన్నిటికీ మూలం ఒకటి, అది మెయిన్, దానివల్ల ఇది ఏర్పడుతుంది, అందువల్ల అది మనం దాని అందు మనం నిలుచుదుముగాక అన్నటువంటిదిగా ఉంటాడు. కేవలం దాని అందు నిలిస్తే సరిపోదు, దీనిని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక ఫ్యాన్లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ ఎలా అయితే తిరుగుతుందో దానిలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, చోట్ల నుంచి వస్తుంది. కనుక చోట్ల నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ మనకి దానివల్ల ఈ ఫ్యాన్లోకి ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వచ్చి ఫ్యాన్ తిరుగుతుంది అన్నటువంటిది తెలియబడటం అన్నటువంటిది మిస్టేక్కి జరిగేటువంటి ఇనిషియేషన్. వీడు అంతకుముందు ఎలా ఉంటున్నాడు, కేవలం ఒకే ఒక ప్రజ్ఞ చేత ఈ అనేకమైనటువంటి ప్రజ్ఞలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి, కానీ ప్రజ్ఞ అనేటువంటిది మూలము, ఆ ప్రజ్ఞ వలన ఇదంతా ఉంటుంది అన్నటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నాడు. కానీ ఆ ప్రజ్ఞ ఈ విధంగా వ్యక్తీకరణ అవుతోంది కనుక నీకు ఫ్యాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీగా వ్యక్తీకరణ అవుతున్నది ఆ మూలంగా ఉన్నటువంటి ప్రజ్ఞయే అన్నటువంటిది తెలుసుకొని వాడికి దాని యందు ఇనిషియేషన్ అవ్వడం అన్నటువంటిది మిస్టేక్ జరిగేటువంటి. కనుక ఆ విధంగా వీడికి మిస్టేక్కి అక్కల్టిస్ట్కి ఏదైనటువంటివి జరుగుతున్నాయి. సో ఈ ఇనిషియేషన్ అన్నటువంటి జరిగేటప్పటికి ఈ మిస్టిక్ పర్సన్ అక్కల్టిస్ట్ అవ్వడం, ఈ అక్కల్టిస్ట్ మిస్టిక్గా తయారవడం. అంటే ఇది 2 లాస్ ఇవి వర్తిస్తున్నట్టు. సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటాం కదా ఒక రకంగా తెలుసుకోవాలంటే. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్గా అంటే ఒకే ఒక ఫోర్స్గా వీడు తెలుసుకొని వీడు పనిచేస్తే సరిపోదు. సెంట్రిపిటల్ ఫోర్స్ తెలియాలి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తెలియాలి. రెండింటిని కరెక్ట్గా దాని ఎంత అవగాహన కలిగి జర్నీ అన్నట్టు తెలుతుండాలి. కనుక అదే మనకి మిస్టిక్ అక్కల్టిస్ట్గా మనకి చెప్తున్నారు. ద మిస్టిక్ సీక్స్ టు వర్క్ ఫ్రమ్ ది ఎమోషనల్ టు ద ఇంట్యూషనల్ అండ్ జన్స్ టు ద మొనాడ్ ఆర్ స్పిరిట్.
ఫ్రమ్ ది ఎమోషనల్ టు ద ఇంట్యూషనల్. సెకండ్ నుంచి ఫోర్త్, ఫోర్త్ నుంచి సిక్స్త్. మొనాడిస్ సిక్స్త్ కదా అయ్యర్ది. కింద నుంచి చెప్పుకుంటే సెకండ్ ఈజ్ ఎమోషనల్. ఎమోషనల్ నుంచి వీడు ఇంటలెక్చువల్లోకి వీడు ఎదుగుతాడు. బుద్ధిక్ ప్లేన్లోకి వీడు లింకప్ అవుతాడు. అది మనం చెప్పుకున్నాం అది ఎలా అనేటువంటిది. కనుక అది వీడికి మార్గం మిస్టిక్కి. అదే ఒక అక్కల్టిస్ట్ అయితే ది అక్కల్టిస్ట్ వర్క్స్ ఫ్రమ్ ది ఫిజికల్ టు ద మెంటల్ అండ్ దెన్స్ టు ద ఆత్మ ఆర్ స్పిరిట్. అది అక్కల్టిస్ట్కి. ఫిజికల్ నుంచి మెంటల్, మెంటల్ నుంచి ఆత్మ, దీనికి ఇలా వెళ్తుంటాడు. వన్ వర్క్స్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ లవ్, ది అదర్ అలాంగ్ ది లైన్ ఆఫ్ విల్. సో ది లవ్ ఆస్పెక్ట్ అంటే విష్ణుతత్వముగా సాధన చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు ఒకడు, ఈశ్వరుడి తత్వముగా తెలుసుకుని వర్తించేటువంటి వాడు ఒకడు. వీళ్ళిద్దరు ఒకడికి ఇంకొకటి వైపు వీడికి వెలగాలి. కేవలం నేను వైష్ణవుణ్ణి అనుకుంటే సరిపోదు, కేవలం నేను శివత్వము శైవము అని అనుకుంటే సరిపోదు. వీడికి వాడి యందు ఉన్నటువంటి శివతత్వము వీడు వైష్ణవుడు తెలుసుకోవాలి. తర్వాత విష్ణుతత్వము శివత్వము కలిగినటువంటి వాడు తెలుసుకోవాలి. కేవలం శివుడి ఆరాధన చేసుకుంటే చాలు, అన్నిటికీ శివుడే మూలం అని అనుకుంటే సరిపోదు. కేవలం విష్ణువే కదా అన్నిటికీ స్థితికారకుడు, విష్ణువుని ఆరాధించుకుంటే అంటే సరిపోదు. రెండింటిని మనం అవగాహన చేసుకుంటే వెళ్ళాలి. అది విల్ ఆస్పెక్ట్, ఇదేమో లవ్ ఆస్పెక్ట్, స్పిరిట్. వన్ వర్క్స్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ లవ్, ద అదర్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ విల్. ద మిస్టిక్ ఫెయిల్స్ ఇన్ ద పర్పస్ ఆఫ్ హిస్ బీయింగ్, దట్ ఆఫ్ లవ్ డెమాన్స్ట్రేటెడ్ in activity, unless he coordinates the whole through the use of intelligent will. ఇంటెలిజెంట్ విల్ అనేటువంటిది పని చేయకపోతే ఏమవుతుందంటే వీడు అన్నిటి అందు ఉన్నటువంటి ఈశ్వరుని వీడు చూడలేడు. అంటే మనం భాగవతంగా చెప్పుకునేప్పుడు అలా చెప్పుకుంటాం, ఇందులో చెప్పుకునేప్పుడు ఈ రేస్గా ఇలా చెప్పుకుంటాం అన్నమాట. మనం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి అంతే పాయింట్. కనుక మిస్టేక్ అలా ఫెయిల్ అయిపోతాడు వాడు సరిగ్గా తెలుసుకోలేకపోతే. అక్కల్టిస్ట్ సిమిలర్లీ ఫెయిల్స్ అండ్ బికమ్స్ ఓన్లీ ఎ సెల్ఫిష్ ఎక్స్పోనెంట్ ఆఫ్ పవర్ వర్కింగ్ త్రూ ఇంటెలిజెన్స్. అన్లెస్ హీ ఫైండ్స్ ఎ పర్పస్ ఫర్ దట్ విల్ అండ్ నాలెడ్జ్. వాటిలో విల్ నాలెడ్జ్ అన్నటువంటిది కలిగి ఉంటాడు. విల్ అంటే ఫస్ట్ రే, నాలెడ్జ్ ఇస్ థర్డ్ రే. దానికి లవ్ ఆస్పెక్ట్ జోడింపబడలేదు అనుకోండి, వాటిలో తెలియనటువంటి ఒక ప్రైడ్ ఇవన్నీ ఇలా వచ్చేసి ఎలా వెళ్ళిపోతాడు, ఎటో వెళ్ళిపోతాడు. అది వీడు అక్కల్టిస్ట్ ఇలా వెళ్ళిపోతాడు, మిస్టిక్ కూడా అటు వెళ్ళిపోతుంటాడు. I have attempted to make clear to you the distinction between these two groups, as the importance of the matter is great when studying meditation. అంటే ఇక్కడ ఫారం యూజ్డ్ ఇద్దరిది తేడాగా ఉంటుంది, అందుగురించి ఇక్కడ మనకు అది చెప్తున్నారు. ఫారం యూజ్డ్ బై ద మిస్టేక్ ఈజ్ డిఫరెంట్, ఫారం యూజ్డ్ బై ద అక్కల్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. అందుగురించి అది జాగ్రత్తగా రెండింటిని అవగాహన చేసుకోవాలి. ద మిస్టిక్ ఫారం, మిస్టిక్ వాడు యూజ్ చేసుకునే ఫారం ఏంటనేటువంటి చెప్తున్నారు మళ్ళీ. ద ఎక్స్ప్రెషన్ ద మిస్టిక్ ఫారం ఈజ్ ఆల్మోస్ట్ a paradoxical remark, for the mystic, if left to himself, eliminates the form altogether. Okay, mystic, if left to himself, eliminates the form altogether. He concentrates upon the God within, brooding on that inner center of consciousness. He seeks to link that center with other centers. So, foreign aspect వీడికి ఏమిటి, లోపల he broods over the లోపల ఉన్నటువంటి వాడు. అంటే వీడు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆకారములు, దేహములు, తత్వము ఇవన్నీ వీడికి ఏం పట్టదు. లోపల ఉన్నటువంటి తత్వమే ముఖ్యం వీడికి. అంతే, అదిగా జీవించేటువంటి వాడు అన్నమాట. సో ఆ లింకప్ కలిగి హీ కాన్సన్ట్రేట్స్ అపాన్ ది గాడ్ విత్ ఇన్, బ్రూడింగ్ ఆన్ దట్ ఇన్నర్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్. సో అది మాత్రమే ఇదిగా జీవించుతుంటాడు. వాడు అంతసేపు పూజ చేసినా వాడు పూజ వేరు, జీవులతో వ్యవహరించే విధానం వేరు. మిస్టేక్ వాడు ఆ పూజయే జీవులుగా వ్యవహరింపబడుతున్నాడు, మనతో వచ్చి మాట్లాడుతున్నాడు వాడే అన్నట్టు వీడు తెలుసుకోలేడు. మిస్టేక్ వాడు ఇన్వెల్లింగ్ లైఫ్గా ఉంటున్నటువంటి వాడు, వీడన్నిటిలోనూ నిండి ఉన్నటువంటి వాడు, అంతవరకే అలా తెలుసుకుని ఉండిపోతాడు అనమాట. సో దాని చేత టు లింక్ దట్ సెంటర్ విత్ అదర్ సెంటర్స్ such as his master or some saint, or even with the supreme logos himself, and to mount by the line of life
paying no attention whatsoever to the environing sheets. Paying no attention whatsoever is the environing sheets. సో ఈ షీట్స్ ఇవన్నీ వీటికి ఏం సంబంధం లేదు. వీడు ఒకానొక రూపం కల్పించుకుంటాడు. ఆ రూపమే శివతత్వము లేదా ఆ రూపమే విష్ణుతత్వం. శివుడు విష్ణు అనేటువంటి వీడి కాంప్రహెన్షన్ బట్టి మీరు అసలుది మనం ఊహించుకోకూడదు. బాగా గుర్తుంచుకోండి. వీడు పూజ చేసుకుంటున్నటువంటి శివతత్వం అంటే వీడు ఫస్ట్ రే అని మీరు అలా అనుకోకూడదు. వీడు వాడుతున్నటువంటి దానికి అప్రోచ్ ఏమిటి అనేటువంటిది మీరు పట్టుకోవాలి. దాన్ని బట్టి వాడు ఫస్ట్ రేకి సంబంధించిన వాడా సెకండ్ రేకి సంబంధించిన వాడా అనేటువంటిది తెలుసుకోవాలి మనకి. సో వీడు మిస్టిక్ వాడు ఏం చేస్తుంటాడు, వీడు జస్ట్ హిస్ మాస్టర్. వీడు ఒక మాస్టర్ అనో ఒక గురువు అనో ఎవరినో పెట్టుకుంటాడు. సో వాడే దైవము, వాడే సమస్తము, వాడే అన్నిట్లోనూ నిండి ఉన్నాడు, వాడే అంత, వాడే 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 అంతే. దగ్గర ఇంక వేరేది ఉండదు, వాడు తప్పితే. అదిగా ఉంటాడు వీడు, మాస్టర్ ఆర్ సమ్ సెయింట్ or even with the Supreme Logos himself, and to mount by the line of life, paying no attention whatsoever to the environing sheets. వీటితో ఏటితో సంబంధం లేదండి, ఒకే ఒక్కడు వాడే. He works along the path of fire. Our God is a consuming fire. ఏంటి వీడు గాడ్ ఇక్కడ? కన్స్యూమింగ్ ఫైర్ is to him a literal statement of fact and of realized truth. He rises from fire to fire and from greater realization of the indwelling fire till he touches the fire of the universe. Indwelling fire అన్నారు. సో ఈ ఇండ్వెలింగ్ ఫైర్లో వీడు మేలుకాంచి దీని నుంచి ఆ ఒకే ఒక ఫైర్లోకి వెళతాడు. Till he touches the fire of the universe, the only form that the mystic may be said to use would be a ladder of fire or a cross of fire. ఒక ladder of fire or a cross of fire అన్నారు. అంటే ladder of fire అంటే ఏమిటి? వీడు ఇప్పుడు మనలో తత్వము అనేటువంటిది ఉంది. ఈ తత్వముగా పనిచేస్తున్నట్టు ఒక గురువు లేదా ఒక అవతారము లేదా కృష్ణుడు లేదా రాముడు. ఆ రాముడు ఆ కృష్ణుడు వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు నారాయణుడు. ఇది వీడికి ల్యాడర్ ఆఫ్ ఫైర్ వీడికి. లేదా దీన్ని ఏమన్నారు? ల్యాడర్ ఆఫ్ ఫైర్ ఆర్ ఏ క్రాస్ ఆఫ్ ఫైర్ అన్నారు. క్రాస్ అంటే ఏమిటి? వీటిలో ఉన్నటువంటి నిలువు అడ్డం. దీని నుంచి వీడు ఈ క్రాస్గా వాటిలో పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఇది. అంటే హారిజాంటల్ వెర్టికల్గా వీటిలో పనిచేస్తున్నటువంటి క్రాస్ ఆఫ్ ఫైర్గా వీటిలో ఉంటున్నటువంటి ఈ యొక్క విషయం ఈ విధంగా వర్తిస్తుంది. బై మీన్స్ ఆఫ్ విచ్ హీ ఎలివేట్స్ హిస్ కాన్షియస్నెస్ టు ద డిజైర్డ్ పాయింట్. ఉన్న పాయింట్ని చూడటం కాదు, డిజైర్డ్ పాయింట్కి వెళ్తుంటాడు. అది కొంచెం జాగ్రత్త. అంటే చాలా హయ్యర్ స్టెప్స్ అనమాట. ఎక్కడో వెళ్ళిపోతూ అలా పుట్టుకుపోతాం. చాలా హయ్యర్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. సో మనం సాధనలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ గురువే ముఖ్యము, ఈ దైవమే, రాముడే హయ్యెస్ట్, కృష్ణుడే హయ్యెస్ట్, రమణ మహర్షి హయ్యెస్ట్, మాస్టర్ శివి హయ్యెస్ట్, ఇలా వెళ్ళిపోతుంటాడు. టు ద డిజైర్డ్ పాయింట్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ అబ్స్ట్రాక్షన్స్, ఆన్ అట్రిబ్యూట్స్ మోర్ దాన్ ఆన్ ఆస్పెక్ట్స్, అండ్ ఆన్ ది లైఫ్ సైడ్ మోర్ దాన్ ది కాంక్రీట్స్. సో వీడు ఎలా వెళ్తున్నాడు? వీడు ఆన్ అబ్స్ట్రాక్షన్స్, ఆన్ అట్రిబ్యూట్స్ మోర్ దాన్ ఆన్ ఆస్పెక్ట్స్. సో అది అలా ఉంది, సరే అది ఏ విధంగా వ్యక్తం అవుతుందో అది తెలుసుకోండి. జీవుల్లో రాముడు ఎలా ఉంటున్నాడో అది తెలుసుకోండి, జీవుల్లో కృష్ణుడు ఎలా ఉంటున్నాడో అది తెలుసుకోండి. అది తెలుసుకోవడానికి వీడు ఇదవ్వడు. సో ఓన్లీ కృష్ణుడు అంటే అది భాగవతం చదువుకోవడం, ఆ కృష్ణుని ఆరాధించుకోవడం, వాడు పూజ చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక మిస్టిక్ పర్సన్ పూజ చేస్తుంటే మీకు చాలా ఈజీగా మీకు తన్మయత్వం కలుగుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాడి పూజ. మిస్టిక్ పర్సన్ పూజ చేశాడంటే సాక్షాత్కారం అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది పూజ. చాలా భక్తిగా చాలా ఇదిగా చేస్తాడు పూజ. అది మిస్టిక్ వాడు. కానీ వాటిలో ఎక్కడ ల్యాకింగ్ అనేటువంటి పాయింట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. He loves and he works through devotion. He aspires, he burns, he harmonizes. He aspires, he burns,
వీడు బర్న్ అయిపోతాడు దాంట్లో. ఆ ఒకే ఒక్క జ్యోతిలోకి వీడు అలా వెళ్ళిపోతాడు. బర్న్ అయిపోవడం అంటే వీడు భౌతికమైనటువంటిది ఏది ఉండకుండా అందులోకి వెళ్ళిపోవడం వీడు అంతే. ఆ జ్ఞానము లేదా దాంట్లో వీడు అలా వెళ్ళిపోతాడు వీడు. ఈ బర్న్స్ అన్నది దాన్ని. He aspires, he burns, he harmonizes, he loves, and he works through devotion. డివోషనల్ ఆస్పెక్ట్గా బాగా ఎంతో హయ్యెస్ట్ స్టేట్కి సంబంధించిన డివోషన్స్ వీటిలో కనబడతాయి మనకి మిస్టిక్లో. He meditates by attempting to eliminate the concrete mind altogether. By attempting to eliminate the concrete mind altogether. కాంక్రీట్ మైండ్ అన్నటువంటిది అంటే ఇది సృష్టి, వీడి జీవులు, వీళ్ళు మన తోటి వాళ్ళు, మనలాగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఇలాంటిది ఏది వీడిలో పనిచేయదు. ఆ కృష్ణ ఆరాధన అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడండి వాడు. ఎంత అద్భుతంగా వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడంటే చాలా అసలు వాళ్ళ ప్రవచనాలు విన్నా, వాళ్ళ ఇది విన్నా ఎంతో చాలా తేలికగా మనకు తన్మయత్వం కలిగిపోతుంది. కానీ ల్యాకింగ్ పాయింట్ ఏమిటి అంత గొప్ప వాళ్ళలో ఇది అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మనం ఇవన్నీ ఎందుకు మనకి ఇప్పుడు చెప్తున్నారంటే మనకి ఎక్కడికక్కడ ఇవన్నీ ఉంటుంటాయి మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు. కనుక మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా మనం తొలగించేసుకుని మనం వెళుతూ ఉండాలి మెట్లు ఎక్కేటప్పుడు. అంటే చిన్నప్పుడే అది ఉన్నప్పుడు చక్కగా తొలగించుకుంటూ వెళ్ళిపోతుంటే చక్కగా మనం ఈ అడ్లు మనకి భవిష్యత్తులో మనకు రావన్నమాట. మైండ్ ఆల్ టుగెదర్ అండ్ ఆస్పైర్స్ టు లీవ్ harmonizes, works, he meditates by attempting to eliminate the concrete mind altogether and aspires to leap from the plane of the emotions to that of the intuition. చక్కని ఇంట్యూషన్స్ ఉంటాయి. చక్కగా మనం వెళ్ళి కూర్చుంటే మనం ఏమిటి మన పుట్టుపూర్వతరాలు అన్ని టగటగగా చెప్పేస్తారు వాడు. చక్కగా ఇంట్యూషన్స్ ఉంటాయి వాడికి, అన్ని కలిగి ఉంటారు వాడు. 2, 4, 6 కదా, మంచి ఇంట్యూషన్స్ ఉంటాయి వాడికి. ఈ మిస్టిక్ వాడికి చక్కగా అలా లేసి అలా చెప్పేస్తాడు వాడు. మొత్తం నువ్వు ఇది నువ్వు అది అంత అన్నీ చెప్పేయగలుగుతాను. ఇంట్యూషన్స్ అది. He has the faults of his type, dreamy, visionary, impractical, emotional, and lacking that quality of mind that we call discrimination. వీటిలో ఏంటి ఫెయిల్యూర్స్? వీటిలో ఒకటి, వీటిలో డిస్క్రిమినేషన్ అన్నటువంటిది వీడికి పనిచేయదు. అలా ఉండిపోతాడు. డ్రీమీగా ఉంటాడు ఎక్కువగా, విజనరీగా ఉంటాడు ఎక్కువగా. వీటిలో ఉండేటువంటి పాపం ఇంప్రాక్టికల్గా ఉంటాడు. అంటే 12 అయిపోయినా 2 అయినా వీడు అలా పూజ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతుంటాడు. అలా ఉదాహరణకి ఇంప్రాక్టికల్గా ఉంటాడు. ఎమోషనల్ అండ్ ల్యాకింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ మైండ్ దట్ వీ కాల్ డిస్క్రిమినేషన్. హీ ఈజ్ ఇంట్యూటివ్, ప్రోన్ టు martyrdom అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్. చాలా ఇంట్యూటివ్గా ఉంటాడు, చాలా సెల్ఫ్ సాక్రిఫైస్గా ఉంటాడు. అంత ఆయన గురించి అలా అర్పించేస్తాడు అనమాట. అన్ని సమస్తం అన్నీ అలా ఉంటాడు అన్నమాట. సెల్ఫ్ సాక్రిఫైస్ బిఫోర్ హీ కెన్ అచీవ్ అండ్ బిఫోర్ హీ కెన్ టేక్ ఇనిషియేషన్ హీ హ్యాస్ 3 థింగ్స్ టు డూ. వీడికి 3 ప్రధానంగా వీడు సెట్ చేసుకోవాలి. ఒకటి, ఫస్ట్ బై మెడిటేషన్ టు బ్రింగ్ హిస్ హోల్ నేచర్ అండర్ రూల్. సిద్ధాంతం ప్రకారంగా వీడు చక్కగా జీవించాలి. సిద్ధాంతములు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని లాస్ అనేటువంటి వర్తిస్తున్నాయి. ఈ లాస్ని వీడు తెలుసుకొని ఆ లాస్ అనేటువంటి ఎలా వర్తింపబడుతున్నాయో తెలుసుకుని వీడు జీవించాలి. అండ్ హీ లెర్న్ టు బిల్డ్ ద ఫార్మ్స్ అండ్ హెన్స్ హీ లెర్న్ దేర్ వాల్యూ. లెర్న్ టు బిల్డ్ ది ఫార్మ్స్. సో ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. లెర్న్ టు బిల్డ్ ది ఫార్మ్స్. వీడు ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా క్రియేటివ్ ఆస్పెక్ట్ మనలో మేలు కల్పింపజేసుకోవాలి అనేటువంటిది తెలుసుకోవాలి. తర్వాత వాటిలో పనిచేస్తున్నటువంటి తత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. లెర్న్ టు బిల్డ్ ఫార్మ్స్ అండ్ హెన్స్ టు లెర్న్ దేర్ వాల్యూ. సో ఈ ఫారం ఆస్పెక్ట్గా వర్తిస్తున్నటువంటి యొక్క ఏమిటి వాటిని బాగా మనం ఆరాధించాలి. వాటి ఫారంగా ఉన్నటువంటి దైవమును ఆరాధించాలి, తత్వముగా ఉన్నటువంటి దైవమును మనం ఆరాధించాలి. 2 చేయాలి. ఒకటి మాత్రం పట్టుకుంటానంటే కుదరదు. కేవలం విగ్రహారాధన సరిపోదు, లేదా కేవలం సేవ సరిపోదు. 2 ఉండాలి. ఒకటి ఉంటేనే రెండోది బాగా మనకు వస్తుంది. సెకండ్లీ, టు డెవలప్ అప్రిసియేషన్ ఆఫ్ ది కాంక్రీట్ అండ్ టు లెర్న్ క్లియర్లీ ద ప్లేస్ విత్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ ది వేరియస్ షీట్స్ త్రూ విచ్ ద లైఫ్ హీ సో మచ్ లవ్స్ హ్యాస్ టు మేనిఫెస్ట్. Appreciation of the concrete. So
ఈ సృష్టి అంతా కూడా దీన్ని చక్కగా వీడు అప్రిషియేట్ చేసుకోవడం, అంటే దాన్ని చక్కగా ఆరాధించడం అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ నాకు బద్ధులు, లేదా వీళ్ళందరూ నాకు బంధం అయిపోతారు, ఇలాంటిది కలిగి ఉండకూడదు. వాళ్ళని ఆరాధించాలి, ఇంట్లో ఫ్యామిలీని ఆరాధించాలి, ఎన్విరానింగ్ పీపుల్ని ఆరాధించాలి. చక్కగా వాళ్ళని ఆరాధించడం అంటే వాళ్ళతో ప్రేమగా మనం పలకరించి మాట్లాడాలి. వాళ్ళు షుడ్ స్పీక్ విత్ హోల్ హార్టెడ్. ఏంటండి బాగున్నారా అంటే ఎదురొస్తే మనం తలదించేసుకున్నాం, ఫోన్ మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళని ఆరాధించట్లేదు. వాడు మనం చూడకుండా వెళ్ళిపోతుంటే అది వాడి తప్పు, మనకు తప్పు లేదు. మనం మాత్రం వాడిని చూడడానికి, వాడిని చూసి నవ్వడానికి, వాడికి నమస్కారం చెప్పడానికి మనం ఎప్పుడు రెడీగా ఉంటాం. కనుక అదే ఎన్విరానింగ్ని ఆరాధించడం అంటారు. అప్రిసియేషన్ ఆఫ్ ది కాంక్రీట్ అంటే అదే. అండ్ టు లెర్న్ క్లియర్లీ ద ప్లేస్ విత్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ ది వేరియస్ షీట్స్. The place within the scheme of things of the various shades through which the life he so much loves has to manifest. అంతా ఒకే ఒక ప్రిన్సిపల్ ఈ విధంగా ఇలా మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటి తెలుసుకోవడం. He has to work at his mental body and brings it to the storehouse of facts before he can proceed much further. The storehouse of facts. He has to work in the mental body. వీడు ఎమోషనల్గా ఉంటాడు, వీడు కొంచెం భక్తి ఇవన్నీ ఏందా పూజించే చేస్తున్నావు, భోజనం పెట్టాలంటే వీడు ఒక్కసారి లేకపోతాడు. ఏంటి అక్కడ దైవము, ఇది ఇంత పూజ చేస్తుంటే ఏంటి భోజనం ముఖ్యం? భోజనం ఏం చేస్తారండి మీరు? భోజనం తిని కడుపు నింపుకోవడం, ఇలా వీడియో ఉపన్యాసం ఇచ్చేస్తాడు, ఇంకా లేట్ అయిపోతాడు. కనుక అలా కాదు మనం వెళ్ళాల్సింది అనేటువంటిది వీడు తెలుసుకోవాలి. హీ హాస్ టు వర్క్ అట్ హిజ్ మెంటల్ బాడీ. మెంటల్ బాడీ అంటే మైండ్ ఆస్పెక్ట్ వీటిలో తక్కువగా పనిచేస్తుంది, దాని అందు వీడు పని చేయాలి అని చెప్తున్నారు. అంటే వీడు ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలనేటువంటి చెప్పేస్తున్నారు. మెంటల్ బాడీ చక్కగా పనిచేయడం అనేటువంటి చేసుకోవడం, తర్వాత అండ్ బ్రింగ్ ఇట్ టు ది స్టోర్ హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ హీ కెన్ ప్రొసీడ్ మచ్ ఫర్దర్. సో ఫ్యాక్ట్స్, స్టోర్ హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ హీ కెన్ ప్రొసీడ్ మచ్ ఫర్దర్. అది థర్డ్ పాయింట్ ఏంటంటే టు లెర్న్ త్రూ ద ఇంటెలిజెంట్ స్టడీ ఆఫ్ ది మైక్రోకాస్. ఇంటెలిజెంట్ స్టడీ ఆఫ్ ది మైక్రోకాస్ అంటే ఏంటి? జీవుల్ని బాగా స్టడీ చేయాలి. జీవుల్ని బాగా స్టడీ చేయాలి. బాగా స్టడీ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాడా, ఇది కాదు స్టడీ అంటే. జీవుల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి దాన్ని వీడు బాగా స్టడీ చేయాలి. అంటే వాడు మాటల్లో వ్యక్తమవుతున్నటువంటి దైవంను వీడు బాగా ఆరాధించాలి. వాడి యొక్క చేష్టల్లో వ్యక్తమవుతున్నటువంటి దైవంను బాగా ఆరాధించాలి. వాడు తప్పు చేశాడు, ఇంత పూజ చేసి వీడు కోపం వచ్చేస్తే ఉపయోగం లేదు. చేస్తూ వస్తాడు. ఉడికి అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు అక్కడ అందించేటువంటి వాళ్ళ తప్పులు చేసేట్టుగా చేస్తూ వస్తాడు. నీకు భక్తి అని ఇందాక చేస్తున్నావు కదా, పూజ నిలబడిందా లేదా అన్నట్టు చూస్తాడు. ఇక్కడ కృష్ణుని ఆరాధిస్తుంటే ఏమిటి తప్పులు మీరు అన్నట్టు విసుక్కున్నాడు అనుకోండి, వాడు అయిపోయింది, వాడు పూజ గోవిందా. కనుక అది వీడికి సెట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. స్టడీ ఆఫ్ ది మైక్రోకాస్మ్, హిస్ లిటిల్ స్పిరిట్ మ్యాటర్ సిస్టమ్, ద డ్యూయల్ వాల్యూ ఆఫ్ ది మైక్రోకాస్మ్, ఇవన్నీ వీడు చక్కగా తెలుసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ నోయింగ్ ద ఫైర్ that burns, he has to understand and work through the fire that builds, that fuses and develops form. Fire that fuses. ఈ ఫైర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏంటి? ఇట్ ఫ్యూజెస్. సో మనలో ఉన్నటువంటి ఫైర్, ఎదుటి వాడిలో ఉన్నటువంటి ఫైర్ ఒకటి అన్నటువంటి తెలుసుకుంటే అప్పుడు ఆ ఫైర్ తోటి ఫ్యూజ్ అవ్వాలి, వీడు కలవాలి. ఇప్పుడు అగ్ని అక్కడ ఎవడు మంటలు వాడు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఇల్లంతా మంటలుగా ఉంటాయి. ఎవడు వంట వాడు చేసుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే మంటగా ఉండాలి. ఇప్పుడు మంట ఉండదు, ఎవడికి వంట అవుతుంది. అట్లా he has through meditation to learn the threefold use of fire. సో మెడిటేషన్ అంటే చక్కగా చేసుకోవడం చేత వీళ్ళకి త్రీఫోల్డ్ యూజ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి తెలుస్తుంది. అంటే ఫైర్ అంటే 3 ఆస్పెక్ట్స్లో ఉంది కదా. ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్. ఈ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైర్ వీడికి తెలియాలి. కేవలం 1 ఆస్పెక్ట్లో 2 ఆస్పెక్ట్స్లో తెలిస్తే సరిపోదు. 3 ఆస్పెక్ట్స్లోనూ ఫైర్ ఉంది, అది తెలుసుకోవాలి మనం. అది ఫైర్, త్రీఫోల్డ్ యూజ్ ఆఫ్ ఫైర్. దిస్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆఫ్ వెరీ ఇంపార్టెన్స్ అండ్ ఐ సీక్ టు ఎంఫసైజ్ ఇట్. ఫైర్ అది బాగా గుర్తుంచుకోండి. లాస్ట్ సెంటెన్స్ అంటున్నారు, అది మిస్టిక్ ఫారం అంటే. నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద అకల్ట్ ఫారం. We studied 2 days ago the method whereby the mystic attains union and outlined very briefly the path whereby he attempts to reach his goal. Today,
We will outline as briefly the course taken by the occultist and his types of meditation, contrasting it with that of the mystic, and pointing out later how the two have to merge and their individual elements be fused into one. The line of form is for the occultist the line of least resistance, and incidentally, I might here interpolate a thought. The fact being admitted, we may therefore look with some certainty at this time for a rapid development of occult knowledge and for the appearance of some true occultists. మనకి ఇందులో ఒక ట్రూ అక్కల్టిస్ట్ ఉండేటువంటి విధానము ఇవన్నీ మనకి చెప్తున్నారు. ఈ విషయం మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనం కనుక ఒక ట్రూ అక్కల్టిస్ట్ ఉండేటువంటి విధానం ఏమిటి అనేటువంటి మనకి చెప్తున్నారు. బై ద కమింగ్ ఇన్ ఆఫ్ ది సెవెంత్ రే, ది రే ఆఫ్ ఫార్మ్ ఆర్ రిచువల్, ద ఫైండింగ్ ఆఫ్ ది అక్కల్ట్ పాత్ and the assimilation of occult knowledge is powerfully facilitated. By the coming in of the seventh ray, the ray of form or ritual, the finding of the occult path. ఇప్పుడు సెవెంత్ రేలో కూడా వచ్చేటికి ఇది అక్కల్ట్ పాత్ అంటే ఏమిటి, అక్కల్టిస్ట్ అంటే ఏమిటి, వీడు ఉండేటువంటివి ఏమిటి, ఇవన్నీ వీడు చక్కగా తెలుసుకుంటాడు. The fact being admitted, we may therefore look with some certainty at this time for a rapid development of occult knowledge. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటిది సెరమోనియల్ రే కాబట్టి ఇక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ అక్కల్ట్ నాలెడ్జ్ అనేది చాలా. సో సెవెంత్ రే ఇట్ హ్యాస్ లింక్ అప్ విత్ ది అక్కల్ట్. దట్ ఈస్ 137 మనం చెప్పుకున్నాం కదా ఇందాక. అందులో ప్రస్తుతం సెరమోనియల్ టైం కాబట్టి ఇప్పుడు అక్కల్ట్ నాలెడ్జ్ అన్నటువంటి జీవుల్లో చక్కగా ఇచ్చుకొని తెలుసుకోబడటానికి ఇది చాలా అనువైన కాలం. అందు నుంచి బుక్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. ఇవన్నీ ఈ క్లాస్ ఇంతటితో మనం కంక్లూడ్ చేస్తున్నారు. రేపు మనం స్టార్ట్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.